వెల్కమ్ టు మెగా 9 టీవీ. ప్రపంచంలోనే ఏ రెండు దేశాల మధ్య యుద్ధం వచ్చినా ముందుగా భయపడేది అమెరికానే. ఎందుకంటే గ్లోబల్ లీడర్గా ఆ మంటలను ఆర్పాల్సిన బాధ్యత అమెరికా మీదే పడుతుంది. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి ఉంది. ఈ రెండు దేశాల మధ్య డైరెక్ట్ వార్ మొదలైతే మూడో ప్రపంచ యుద్ధం రావడం ఖాయమని, గ్లోబల్ ఆయిల్ మార్కెట్ కుప్పకూలిపోతుందని అమెరికాకు బాగా తెలుసు. అందుకే ఉపాయకారిగా ఇరాన్తో చర్చలు జరిపి పరిస్థితులను చల్లబర్చాలని అగ్రరాజ్యం శతవిధాలా ప్రయత్నిస్తుంది. కానీ ఈ ఆటలో అత్యంత కీలకమైన ప్లేయర్ అయిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాత్రం ఈ అమెరికా ఆడుతున్న ఈ శాంతి నాటకానికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. అమెరికా ఎన్ని దేశాలతో ఎన్ని ఒప్పందాలు చేసుకున్నా సరే తమ దేశ భద్రతకు ముప్పు వస్తే ఇరాన్పై మిలిటరీ అటాక్ చేసి తీరుతామని ఆయన సంచలన వార్నింగ్ ఇచ్చారు. అణుబాంబుల తయారీ చేయకుండా ఇరాన్ను ఆపడానికి ఇజ్రాయెల్ ఏ స్థాయికైనా వెళ్తుందని కుండబద్దలు కొట్టారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ రాజుకుంటున్నాయి. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చేసిన సంచలన ప్రకటనతో ప్రపంచ దేశాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. దేశ భద్రతే తమకు అత్యంత ముఖ్యమని, అవసరమైతే ఇరాన్పై మరోసారి దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ ఛానల్ 14కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో నెతన్యాహు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఒకవైపు అమెరికా, ఇరాన్ల మధ్య శాంతి చర్చలు జరుగుతున్న కీలక తరుణంలో నెతన్యాహు ప్రకటన మరింత ఆందోళన కలిగిస్తుంది. ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని అడ్డుకోవడంలో ఇజ్రాయెల్ ఇప్పటికే విజయవంతమైందని, మళ్లీ అలాంటి ముప్పు వస్తే సైనిక చర్యకు వెనకాడబోమని ఆయన తేల్చి చెప్పారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య దశాబ్దాలుగా వైరం కొనసాగుతుంది. 2025 జూన్ 13న ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ప్రత్యక్ష సైనిక ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఇరాన్ అణు ఆయుధాలు పొందకుండా నిరోధించే లక్ష్యంతో ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ కూడా క్షిపణి దాడులు చేసింది. ఆ తర్వాత 2026 ఫిబ్రవరిలో అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు ఇరాన్ క్షిపణులు, వాయు రక్షణ వ్యవస్థలను, సైనిక మౌలిక సదుపాయాలు, నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేశాయి. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం ఖతర్ మధ్యవర్తిత్వంతో అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు నడుస్తున్నాయి. ఈ చర్చల ప్రధాన లక్ష్యం గత కాల్పుల విరమణను శాశ్వత శాంతి ఒప్పందంగా మార్చడం, ఆర్థిక ఆంక్షల సడలింపు, హర్ముజ్ జలసంధిని పూర్తి స్థాయిలో తిరిగి తెరవడం, ఇరాన్ అణు కార్యక్రమంపై పర్యవేక్షణ, మధ్య ప్రాచ్యంలో ప్రాంతీయ భద్రత వంటి కీలక అంశాలు ఈ చర్చల్లో ప్రధాన ఎజెండాగా ఉన్నాయి. నివేదికల ప్రకారం ఒక ప్రతిపాదిత ముసాయిదా ప్రకారం ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేయబోమని సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఒప్పందంపై సాంకేతిక స్థాయి చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. మరి ఈ చర్చలు ఒక కొలిక్కి రాకముందే నెతన్యాహు వ్యాఖ్యలు చేయడం అమెరికాకు కూడా ఇబ్బందికరంగా మారింది. అమెరికా, ఇరాన్ మధ్య ఎలాంటి ఒప్పందం జరిగినా అది తమ భద్రతకు భంగం కలిగిస్తే ఇజ్రాయెల్ దానికి కట్టుబడి ఉండదని నెతన్యాహు చాలా స్పష్టంగా చెప్పేశారు. ఇరాన్ సైనిక లేదా అణు సామర్థ్యం కొనసాగితే అవసరమైన చర్యలు స్వతంత్రంగా తీసుకుంటామని ఇజ్రాయెల్ ప్రధాని హెచ్చరించారు. ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇజ్రాయెల్ను సంయమనంగా పాటించాలని సూచించారు. బీబీ కాస్త జాగ్రత్తగా ఉండండి, లేకపోతే త్వరలోనే మీరు ఒంటరిగా మిగిలిపోతారని తాను నెతన్యాహును హెచ్చరించినట్లు ట్రంప్ బహిరంగంగా వెల్లడించారు. దౌత్య చర్చలు విజయవంతం కావాలంటే కొత్త సైనిక చర్యలకు దూరంగా ఉండాలని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు హెచ్చరికలు కేవలం ఇరాన్కే పరిమితం కాలేదు. లెబనాన్ విషయంలోనూ ఆయన కఠిన వైఖరిని ప్రదర్శించారు. దక్షిణ లెబనాన్లోని ఇజ్రాయెల్ నియంత్రణ ప్రాంతాలను సందర్శించిన నెతన్యాహు హిజ్బుల్లా ముప్పు పూర్తిగా తొలగే వరకు అక్కడి నుంచి ఇజ్రాయెల్ సైన్యం వెనక్కి వెళ్లదని ప్రకటించారు. హిజ్బుల్లా ఆయుధాలతో అక్కడే ఉన్నంత కాలం తమ బలగాలు కూడా అక్కడే ఉంటాయి. తమ ప్రజల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదు అని ఆయన స్పష్టం చేశారు. దీంతో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా ప్రాంతంలో ఒక స్పష్టత అంటూ లేకుండా పోయింది. ఇజ్రాయెల్, లెబనాన్ సరిహద్దులో ఉద్రిక్తతలు ఎప్పుడూ ఉన్నవే. హిజ్బుల్లా సంస్థ ఇరాన్ మద్దతుతో పనిచేస్తూ ఇజ్రాయెల్కు నిరంతరం సవాల్ విసురుతోంది. ఈ నేపథ్యంలో నెతన్యాహు ప్రకటనలు ఈ ప్రాంతంలో ఇప్పటికే ఉన్న అస్థిరతను మరింత పెంచుతున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలు కనిపిస్తున్న తరుణంలో ఇజ్రాయెల్ మరోసారి సైనిక చర్యలకు సిద్ధంగా ఉందని ప్రకటించడం కొత్త ఆందోళనకు దారితీస్తోంది. దౌత్య చర్చలు సఫలమవుతాయా లేక మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటాయా అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. ఇజ్రాయెల్ వైఖరి అంతర్జాతీయ సమాజంలో ఎలాంటి ప్రతిస్పందనను
రేకెత్తిస్తుందో వేచి చూడాలి. అనేక దేశాలు మధ్యప్రాచ్యంలో శాంతిని కోరుకుంటున్నాయి, కానీ ఇజ్రాయెల్ తమ జాతీయ భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఇరాన్ అణు కార్యక్రమం తమ మనుగడకు ప్రమాదకరమని ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో వాదిస్తోంది. ఈ వాదనలు ప్రతివాదనల మధ్య ప్రాంతీయ ఉద్రిక్తతలు మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో కుదిరిన అమెరికా ఇరాన్ అవగాహన ఒప్పందం అమలులోకి వచ్చినప్పటికీ ఇజ్రాయెల్ మాత్రం తన స్వంత మార్గంలో వెళ్లాలని నిర్ణయించుకుంది. ఇది రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి.